వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు అప్డేట్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల్ని వెంటనే తగ్గించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల్ని తగ్గించాలని నిరసిస్తూ పాత బస్టాండ్ నుంచి తహసీల్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జగిత్యాల ఆర్డీఓ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యుడి పాలిట శాపంగా మారాయన్నారు మంత్రి అడ్లూరి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడటం లేదని మంత్రి అడ్లూరి ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, జీవన్ రెడ్డిలు ఎందుకు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడం లేదని నిలదీశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. అయ్యా ఎందుకు నరేంద్ర మోడీ మీద మాట్లాడలేదు? నరేంద్ర మోడీ మీద ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు పెద్ద ఎత్తున జాతీయ ఉపాధి హామీ పథకం రద్దుపరిచే విషయంలో కూడా ఎందుకు మాట్లాడలేదు? డీజిల్ పెట్రోల్ పెద్దలను తెచ్చిన విషయంలో కూడా ఎందుకు దాని నిరసన కార్యక్రమం చేపట్టాలి? పేదవాళ్ళకి సంబంధించిన అనేక కార్యక్రమాలు ఎందుకు పేదవాళ్ళు గమనించాలి? ఇలా సాయి భగీరథ సంబంధించిన విషయంలో కూడా ఏదైతే సోదరి మనకి అన్యాయం జరిగితే 20-45 గంటల లోపల సిట్ బృందాన్ని ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి తక్షణమే అరెస్ట్ చేసినాడు. ఈరోజు ప్రజల పక్షాన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అమలు చేసిన గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో బట్ట ఈరోజు బీజేపీ టీఆర్ఎస్ రెండు దొండుతుండే నువ్వు కొట్టినట్టు చేయాలని ఏడ్చాన్ని చెప్తా అంటారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరం గ్రామంలో 40 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, 20,80,000 రూపాయలతో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, విలేజ్ హెల్త్ క్లినిక్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఆచంట నియోజకవర్గం శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, కూటమి నాయకులు హాజరయ్యారు.